మీ జర్నీలో మంచి మంచి కథలు సెలెక్ట్ చేసుకుంటున్నారు, చేస్తున్నారు. ఆ మిగతా సినిమాలతో పోలిస్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీకు ఇచ్చిన కిక్ ఏంటి? ఇప్పుడు నా గత సినిమాలు అన్ని కలిపితే ఎంత కిక్ వస్తుందో దానికి డబల్ ఈ ఒక్క సినిమాలో వచ్చింది అనుకో, మీటర్లో కలిస్తే. ఆల్మోస్ట్ అన్ని మీమ్స్ పేజీల్లో కూడా ఈ మధ్య ఏం రాస్తున్నారంటే స్క్రిప్ట్ సెలక్షన్ అయినా యాక్టింగ్ అయినా ఈ జనరేషన్లో విశ్వక్ బ్రో అదరగొడుతున్నాడని ఆల్మోస్ట్ చాలా మీమ్స్ వచ్చినాయి. అంటే ఈ ట్రైలర్ చూశాక అంత ఇంప్రెస్ అయ్యారనమాట. ముందుగా దానికైతే కంగ్రాట్స్ అన్న మీకు. అండ్ ఇంకొకటి, చాలా మంది నేను స్క్రిప్ట్ సెలెక్షన్ ఏదో చాలా కథలు వినేసి సెలెక్ట్ చేసుకున్నాను అనుకుంటారు, కానీ ఐ థింక్ చేతు నేను కావాలనుకున్నాడు సినిమాలో కాబట్టి చేతు నా దగ్గరకు వచ్చిండు. హిట్ అనే సినిమాకి కూడా శైలేష్ నేను ఉండాలనుకున్నాడు సినిమాలో, పాగలనే సినిమాకి నరేష్ నేను ఉండాలనుకుండు. సో వీళ్ళు నన్ను ఎత్తుకున్నాను అంటే బేసిక్ గా అది. సో నేను చాలా కథలు నేను ఎత్తుకుంటున్నాను అనుకుంటారు. సో పేషెన్స్ ఉన్నోళ్ళు, దారి ఎత్తుక్కున్న వాళ్ళు, ఇప్పుడు చాలా మంది నా దగ్గర టాలెంట్ ఉంది కానీ నాకు ఆపర్చునిటీ ఎవరు ఇస్తలేరు అన్నారు. నీకు కథ టాలెంట్తో పాటు దూరిపోయేది ఎట్లా కూడా తెలవాలి. ఇప్పుడు ఇంతమందిలో మేము కూడా అందరు వినుకుంటూ కూర్చుంటే వినడానికే సరిపోతుంది. సో నీ మొండితనం సగం ఉండాలి ఫస్ట్, అది ఎత్తుకొని వస్తుంది. చైతన్య అన్న టాపిక్ వచ్చింది కాబట్టి కృష్ణ చైతన్య అన్నది మాట్లాడుతున్నాను. సినిమాలో డైలాగ్స్ జస్ట్ ట్రైలర్లో వచ్చిన డైలాగ్స్కే బేసిక్గా మనుషులు 3 రకాలు, ఆడాళ్ళు, మగాళ్ళు, రాజకీయ నాయకులు. ఇది బాగా వెళ్తుంది అనమాట, బాగా రీచ్ అయింది డైలాగు. ఇంకా ఈ సినిమాలో డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి అన్న? అంటే బేసిక్గా నేను చేశాను కాబట్టి నాకు కొన్ని తెలుసు, ఇంకా మేము లేని సీన్స్ కూడా మీకు తెలుసు కాబట్టి. సినిమాలో చాలా చాలా ఐకానిక్ సీన్లు, అదిరిపోయే షార్ట్లు ఇంకా చాలా ఉన్నాయి అన్నట్టు. నవీన్ నులి ఉన్నాడు కదా మన ఎడిటర్, నేను 2 డైలాగులు పెట్టాను. నా ఇన్ని డైలాగులు ఉన్నాయి, పెట్టాను టీజర్లో పెట్టలేదు. ఏంది ఇన్ని ఉన్నాయి అది అనుకుంటే అది మొత్తం ట్రైలర్లో తీర్చేసిండు. సో దెబ్బ క్యారెక్టర్ థియేటర్కి రాకముందు చాలా బలంగా వెళ్ళిపోయింది. ముఖ్యంగా బేసిక్గా నేను నా చిన్నప్పటి నుంచి నేను చూస్తాను అన్ని సినిమాల్లో ఇలా మీసం తిప్పడం చూసా, లేకపోతే ఇలా తిప్పిన వాళ్ళని చూసా, ఇలా ఇది ఈ కొత్త స్టైల్ ఏంటన్నా ఎవరు అది డైరెక్టర్ గారు చెప్పారా, మీకు అనిపించిందా? అంటే నేను కత్తిని లుక్ టెస్ట్ అవుతున్నప్పుడు బేసిక్గా అద్దంలో చూసుకుంటాం కదా ఒకసారి మనం ఎట్లా ఉంటాం పొలిటీషియన్ అయితే అని. మంచి కత్తినప్పుడు ఎగ్జైట్మెంట్తో అది వచ్చింది. వచ్చి ఫోటోషూట్ రోజు అన్న ఇది ఒకటి ఉంటుంది పెడితే, కానీ అలా అని టైగర్ అంటే షార్ట్ లో నెక్స్ట్ లెవెల్. బాధ ఏంటంటే ప్రమోషన్ టైం మీకు ముందే చెప్తున్నాను, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఎక్కడైతే ఇలా తిప్పి టైగర్ అన్నాడో ఆ సీన్ మాత్రం మిస్ అవ్వకండి. థియేటర్లో బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్తో బద్దలైపోతుంది. ఆ సీన్ తర్వాత క్యాజువల్ గా చేతు నేను మాట్లాడుకుంటున్నాను.